నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పోడు రైతు నుండి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ఆధ్వర్యంలో గురువారం దాడి చేసి ఒక ఫారెస్ట్ బీట్ అధికారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రైతు నుండి 10,000 రూపాయల లంచం తీసుకుంటూ గుండాల మండలం నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ అధికారి బానోత్ నరేష్ ఏసీబీకి పట్టుబడ్డారు. మారుమూల గ్రామాల నుండి ఏసీబీకి ఫిర్యాదులు అందే స్థాయిలో ఏసీబీ డీఎస్పీ వై రమేష్ ప్రజలను చైతన్యవంతుల్ని చేశారు. ఫిర్యాదు రాగానే స్పందించడంతో ప్రజల్లో అవేర్నెస్ బాగా పెరిగింది. గుండాల మండలం సాయనపల్లిలో పోడు రైతును ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు లంచం తీసుకుంటూ బీట్ అధికారి ఏసీబీకి పట్టుబడ్డారు. నమస్తే అండి, నా పేరు వై రమేష్, డిఎస్పీ ఏసీబీ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం ఇస్తాం. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో ఉన్నాం, మండల హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నరేష్, ఈయన నడిమిగూడెం బీట్ చూస్తారు. ఆయన ఈరోజు మనం 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఒక పోడు రైతు దగ్గర నుంచి ఒక పోడు చేసుకున్నటువంటి రైతుని వీళ్ళు ఆ పోడుని డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఒక 15,000 రూపాయల లంచం అడిగాడు. తర్వాత అతను వచ్చి మన ఏసీబీని అప్రోచ్ అయ్యారు. ఆ రైతు ఏసీబీని అప్రోచ్ అయిన తర్వాత మళ్ళీ మా ఏసీబీ నామ్స్ ప్రకారం అతను వెళ్ళి కలిసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేస్తే 15,000 రూపాయలని కాస్త 10,000 రూపాయలకి ఆయన ఒప్పుకోవడం జరిగింది. ఫారెస్ట్ బీట్ ఆఫీసరు బానోత్ నరేష్. ఈరోజు సదరు రైతు ఇక్కడ వచ్చి ఆ 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకునింది. ఆ అమౌంట్ కూడా మీడియేటర్ సమక్షంలో సీజ్ చేయడం జరిగింది. ఆ కలర్ టెస్ట్ కూడా చేసాం. కలర్ టెస్ట్ కూడా పింక్ కలర్ వచ్చింది. మీకు ఐడియా ఉంటుంది, ఇది సైంటిఫిక్గా చాలా ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఏసీబీకి కానీ కేసుకి కానీ. రెండు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే గుండాల అనేది ఒక మారుమూల ప్రాంతం. ఒకప్పుడు మీకు తెలిసే నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కూడా ఇదంతా. అయినా ఇటువంటి ప్రాంతం నుంచి కూడా మాకు ఏసీబీకి ఫిర్యాదులు అందుతుంటే మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఆ విషయం మీద మేము రీసెంట్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా లాస్ట్ మంత్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064 కూడా విస్తృతంగా జిల్లా అంతా మేము ఇవ్వడం జరిగింది. ఒక రైతు మొన్న దరఖాస్తు ఇచ్చారు, తన లంచం అడుగుతున్నారు అధికారి అని. ఈరోజు ఆ లంచం తీసుకున్న సదరు అధికారిని ఏసీబీ పట్టుకోవడం జరిగింది. అంటే ఒక మారుమూల ప్రాంతానికి కూడా ఏసీబీ అర్బన్ ప్రాంతంలోనే అట్లేం కాదు. ఏసీబీ ఎక్కడికైనా వచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తుంది. ఫిర్యాదులో జెన్యూనిటీ ఉంటే ఎక్కడికైనా కానీ, అది ఏ ప్రాంతమైనా కానీ ఏసీబీ వచ్చి తన పని తాను చేస్తుందని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపులర్ ఇది. కాబట్టి ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వ అధికారి అయినా వాళ్ళు చట్టబద్ధంగా కానీ వాళ్ళు చేయవలసిన పని కానీ మిమ్మల్ని లంచం ఏ రూపంలో డిమాండ్ చేస్తుంది, అది వస్తు రూపమా సేవ రూపమా ఏ రూపంలో అయినా కానివచ్చు, మిమ్మల్ని ఎవరైనా డిమాండ్ చేస్తే అది మా ఏసీబీ దృష్టికి తీసుకురండి. మా టోల్ ఫ్రీ నెంబర్ 1064. మేము రౌండ్ ద క్లాక్ మీకు మా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంటుంది. నా గవర్నమెంట్ అఫీషియల్ నెంబర్ కూడా 9154388981 9154388981. ఈ నెంబర్కి మీరు ఎప్పుడు కాల్ చేసినా మేము రెస్పాన్స్ ఇస్తాం. మీకు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మేము ఇచ్చే హామీ ఏంటంటే ఏసీబీ తరఫున మీ వివరాలు చాలా గోప్యంగా ఉంచబడతాయి.